తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి బయటికి వచ్చి కేసీఆర్ పైనే యుద్ధం చేసిన నేత ఎవరూ లేకుండే. మొట్టమొదటిసారి కేసీఆర్ పార్టీ నుండి బయటికి వచ్చి ఏకంగా కేసీఆర్ గారికి సవాలు విసురుతూ ఆ పార్టీ ఓటమికి మొదటి కారణం అయ్యాడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ నుండి బయటికి వచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నికకు వెళ్లి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓటమిని చూపించాడు ఈటెల రాజేందర్. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం హుజూరాబాదే కాకుండా ఏకంగా గజ్వేల్లో కేసీఆర్ పైనే పోటీ చేశాడు ఈటెల రాజేందర్. తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఛాలెంజ్ చేసి మరి పోటీకి దిగిన గజ్వేల్లో కూడా దారుణంగా ఓడిపోయారు ఈటెల రాజేందర్ గారు. గజ్వేల్లో ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ప్రచారం నిర్వహించినా కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ఈటెల రాజేందర్ మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. ఈ క్రమంలో బీజేపీకి షాక్ ఇచ్చేలా ఓ ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, అలాగే అసెంబ్లీకి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఒక ప్రైవేట్ సమావేశంలో పాల్గొన్నారు. అదే ఫోటోలో సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన మాజీ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి కూడా ఈ యొక్క ఫోటోలో ఉన్నాడు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈటెల పార్టీని వీడుతున్నారంటూ వార్తలు విస్తృతమయ్యాయి. కాంగ్రెస్ లో చేరిక ఖరారు అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కరీంనగర్ నియోజకవర్గ బరిలో నిలవబోతున్నారని తెలుస్తుంది. ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో అదే జోరును కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలోకి కీలక నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే 5 కీలక నేతలు హస్తం తీర్థం పుచ్చుకోగా ఈటెలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే బలం చేకూరుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సర్వేలు సైతం లోక్సభలో కాంగ్రెస్ కే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈటెల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఇదిలా ఉండగా ఈటెల రాజేందర్ పార్టీ మార్పు వార్తలపై ఆయన ముఖ్య అనుచరులు స్పందించారు. తరచూ పార్టీలు మారే వ్యక్తిత్వం ఈటెలకు లేదని, బీజేపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. మాన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా కాంగ్రెస్ నాయకులను కలిశారని స్పష్టం చేశారు. ఈటెల పార్టీ మార్పు వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇదేమీ కొత్త కాదు. చాలా సందర్భంలో ఈటెల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడు, ఎంపీగా పోటీ చేస్తున్నాడని చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈటెల రాజేందర్ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. పలు సందర్భాల్లో ఈటెల రాజేందర్ తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదు అని కొట్టి పడేయడం జరిగింది. నేను ఎప్పటికీ బీజేపీలోనే కొనసాగుతానని పలు సందర్భంలో చెప్పుకు వచ్చాడు ఈటెల.